లేకపోతే తల్లిదండ్రులు లోకంలో కష్టపడి పనిచేస్తారు. పిల్లలు ఆ బాధను అర్థం చేసుకునేటప్పుడు ఇంత కష్టపడుతున్నామే కానీ చదవట్లేదని బాధలు ఉండదు. అంటే తల్లిదండ్రులు మనం ఆ బాధ పోషిస్తున్నప్పుడు ఒకప్పుడు మనం బిడ్డలు ఉన్నప్పటికి కూడా ఆ బాధ ఎప్పుడు అర్థమవుతుందంటే మన తల్లిదండ్రులు అయినప్పుడు. అంటే ఆవేదన అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, అవునా కదా? ఇంకా బాగా చెప్పాలంటే చంటిపిల్లలు పుడతారు అనుకోండి, ఎదుగుతూ ఉంటే ఆవేదన ఉండదు, ఎదగకపోతే చాలా బాధపడతాం. అలాగే ఉండిపోతే ఆ బాధ మనం వర్ణించిన తల్లి బాధ మనము వర్ణించడం. ఇంకా చెప్పాలంటే పెద్దోడయ్యాడు, ఎన్ని సంవత్సరాలు పెళ్ళి అవ్వట్లేదు, కొంతమంది పెళ్ళి అవ్వదండి, కొంచెం బాధ ఉండదు కదా తల్లిదండ్రులకి. నా కొడుకు పెద్దడైపోయాడు కానీ పెళ్ళి అవ్వలేదని బాధ ఉండదు. అంటే మన బాధ అనేది భౌతిక సంబంధంగా మనకు కనపడుతుంది కాబట్టి ఆ బాధ మనకు అర్థమవుతుంది. కానీ పరలోకమున మన తండ్రి ఆవేదన అర్థం చేసుకున్న వారు ఎవరో ఈ లోకంలో లేరు. మరి ఎంతమంది లేకుండా మేము ఎలాగంటే ఇక్కడ కూర్చున్నామో, ఎలా ఆరాధన చేస్తున్నాం, లేకపోతే ఎలా వాక్యం వింటున్నాం మీరు అనొచ్చు. ఆ ఆవేదన మనకు అర్థం అవ్వాలంటే ఆ ఆవేదన వివరించే గ్రంథం ఒకటి ఉంది. ఏముంది? బైబిల్ ఉంది. ఆ బైబిల్లో ఆయన మనసు మనకు అర్థమైనప్పుడు ఆయన బాధ ఏంటో మనకి అర్థమవుతుంది. కాబట్టి దేవుని ఆవేదన అనేది మనం అర్థం చేసుకోవడానికి హృదయం మనకు బాగా అర్థం అవ్వాలి. ఏం అర్థం అవ్వాలి? చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము మొదటి వచనం చదవండి. ఆదికాండము 6వ అధ్యాయము. నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుడు కుమార్తెలను చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమార్కులై ఉన్నారు. సరిపోతుంది. ఇక్కడ ఉన్న మాట చూడండి, నరులు భూమి మీద ఆరంభించిన తర్వాత మాట కనబడుతుంది. అంటే భూమి మీద నరుడు అనేవారు ఏమవుతున్నారంటే సృష్టి ప్రారంభం నుంచి ఆదాము తర్వాత నోహా కాలంలో ఏం జరుగుతుందంటే ఆ యొక్క విస్తరణ జరుగుతుంది. అప్పుడు దేవుడు నమ్మిన ప్రజలతో ఏం చేసుకున్నారా? వివాహము చేసుకుంటున్నారు. వివాహం చేసుకునేటప్పుడు మనకెలా ఉంటుంది? మన కూతుర్ని సంబంధానికి ఇస్తే దేవుడు నమ్మడానికి ఇస్తామా, నమ్మడానికి ఇస్తామా? గుండె మీద చేసి చెప్పండి, అది వాస్తవం. దేవుడు నమ్మినాడో లేకపోతే మంచోడో చెడ్డోడో ఎవరో చూడట్లేదు. ఉద్యోగం ఉందా, పోషించగలరా, ఆస్తి ఉందా చూసుకుంటారు తప్ప వాడు దేవుడి యొక్క భక్తి కలిగి ఉన్నాడా, నిజంగా ఆయన కుటుంబం అలా ఉందని ఎవరు చూడరు. అందుకే తర్వాత మనం బాధపడతాం. అమ్మ అప్పుడే అంటారు పాస్టర్ గారు లేదా సహోదరులు తెలియజేస్తారు, అమ్మ వద్దామంటే పర్లేదండి మీరు అనుకోని పెళ్లి చేయాలి కదా అనుకుని మనం చేస్తాం. అప్పుడు తర్వాత బాధలు మనం పడతాం. కాబట్టి దేవుడు అదే. అందుకంటే వివాహము దేవుడికి ఇష్టమైనది కాదు, ఇష్టమే. కానీ వివాహం ఎవరితో చేసుకోవడం దేవుడికి ఇష్టమో, దేవుడి కుమార్తెతో చేసుకోవడం దేవుడికి ఇష్టమైనది కాదు. కాబట్టి 5వ వచనం ఏమన్నాడంటే 6:5 నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం ఉంది. అదే నా ఆవేదన. అంటే ఏమవుతున్నాడు? దేవుడు సంతాపం పొందుతున్నాడు. కారణం ఏంటంటే మనము దేవుడిని చెప్పినట్టు వినట్లేదు. ఇక్కడ ఇది కూడా దేవుడిని చెప్పినట్టు వింటున్నారా? అన్నాడు ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. దేవుడే మంచిది ఇస్తే మనం ఎప్పుడు కూడా చెడ్డదాన్ని కోరుకుంటాం. పాపం మంచిదా, పుణ్యం మంచిదంటే పాపాన్ని కోరుకుంటుంటారు జనులు. ఆనందం దేవుడిని ఎత్తుకోవట్లేదు, లోకం ఎత్తుకుంటున్నారు జనులు. కాబట్టి దేవుడికి ఏమవుతుంది? సంతాపం పొందుతున్నాడు. అందుకే ఏం చేశాడు? మొత్తం జలప్రలయం రప్పించి అందరూ నాశనం చేసి. అది ఎంత బాధ ఆయనకి, మనకైతే అనిపిస్తుంది మరి అవకాశం ఇవ్వచ్చు కదా దేవుడని. ఎందుకు ఇవ్వలేదంటే ఛాన్స్ ఇచ్చాడు 100 సంవత్సరాలు ఆల్రెడీ, కానీ అప్పటికి కూడా జనాలు మారలేదు.
కాబట్టి దేవుని యొక్క ఆలోచన, దేవుని ఆవేదన అర్థం చేసుకునేవారు ఈరోజు కరువైపోయారు. కాబట్టి ఆవేదన, ఎందుకు ఆవేదన దేవుడికి అసలు? దేవునికి ఆవేదన మాట తెలుసుకున్నాం. ఆవేదన అంటే బాధపడడం, లేకపోతే దేవుడు మన కొరకు ఆలోచించడం నేర్చుకున్నాం. ఆవేదన భౌతిక సంబంధ విషయాల్లో ఉంటుంది. దేవుడు కూడా ఒక ఆవేదన ఉంది. దేవుడు కూడా హృదయమైన సంగతిని గుర్తెరిగాం. అసలు దేవునికి ఆవేదన ఎందుకండి? మనకంటే ఆవేదన ఉంటుంది, మనకి భౌతిక సంబంధ విషయాల్లో ఆవేదన ఉంటుంది. దేవుడికి అన్నీ ఉన్నాయి కదా, దేవుడికి ఏం ఆవేదన? దేవుడికి ఏం కరువు? ఏది కరువు లేదు ఆయనకి. కానీ ఒకే ఒక ఆవేదన ఆయనకు ఉంది. ఏంటంటే నీవు నేను. ఎవరు? మనమే ఆయన ఆవేదన. మొదటి పాయింట్, ఎందుకు మనం నాకు దేవుడికి ఎందుకు ఆవేదన కలుగుతుందంటే, మొదటి పాయింట్ ఏంటంటే నీవు నేను చాలా ప్రాముఖ్యమైన వారివి దేవుడికి. మొదటి పాయింట్ ఏంటి? నీవు నేను చాలా, యు ఆర్ ఇంపార్టెంట్ అన్నాడు. సో ఇంపార్టెంట్, మనం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ఆయనకి ప్రాముఖ్యం? ఈ సృష్టిని చేసేటప్పుడు మనకు తెలుసు, ఆదికాండం మొదటి అధ్యాయం మనం చదివేటప్పుడు 6 దినాల సృష్టిని ఆయన చేశాడు. అమ్మా, 6 దినాల సృష్టిని చేసిన తర్వాత ఎవరిని చేశాడు? చివరి దినాన ఆదామును చేశాడు. ఆదాము ద్వారా సంతానం వచ్చింది. అయితే దేవునికి ఏది ప్రాముఖ్యం? సృష్టి ప్రాముఖ్యమా, సృష్టిలో మానవుడు ప్రాముఖ్యమా అంటే మనం ఏం చెప్తాం? మానవుడే ప్రాముఖ్యం. మానవుడి గురించి సృష్టి వచ్చింది, మానవుడి కోసం ఆకాశం వచ్చింది, మానవుడి కోసం వర్షాలు పడుతున్నాయి, మానవుడి కోసమే సూర్యుడు ఉదయిస్తున్నాడు. చెప్పండి, మనం లేకుండా ఈ లోకంలో ఏది కూడా యూజ్ లేదు. నీవు తినే యాపిల్ అయినా, నీవు తినే మాంసమైన ఏదైనా సరే దేవుడు నీ కొరకు ఇచ్చాడంతే. నీవు లేకపోతే ఈ సృష్టి పని లేదు. కాబట్టి నువ్వు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తివి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నుంచి 1వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో చదువు. మొదటి 6 వచనాలు. నీవు ఎంత విలువైన వాడువో, మొదటి నుంచి 1 నుంచి 6 వచనాలు. యేసుక్రీస్తు దాసుడు అపోస్తలుడుగా పిలువబడిన వాళ్ళను దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకమైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయనది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు మన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశారు. ఇక్కడ చూడండి, అంటే కిందకి వెళ్ళిపోతే, ఈయన నామము నిమిత్తము సమస్త జనుల విశ్వాసములు విధేయులైనట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వము పొందితిమి అని మాట కనబడుతుంది. అంటే యేసుక్రీస్తు వారు లేకపోతే దేవుడు ఆవేదన ఏంటంటే, నీవు నేను చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి కాబట్టి నీ కొరకు ఆయన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఇంకో మాట మనం చేసి చూస్తే, మనం ఎంత విలువైన వారు అంటే, అమ్మా ఈ మనలో బంగారం ఎంత రేట్ ఉంది? వెండి 2 లక్షలు ఉందేమో. ఇప్పుడు పెరుగుతుంది కానీ తగ్గదు. వచ్చిన చూద్దాం. మొదటి పేతురు 1:18. ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమఫలముగా ఉన్నట్లు సత్యవాక్యం వలన మొదటి పేతురు అండి. విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి ఏ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. సరిపోతుంది. నీవు నేను ఎంత ప్రాముఖ్యం అంటే దేవునికి, ఒక 10 కేజీలు బంగారం ఇచ్చిన, 1,00,000 కేజీలు వెండి ఇచ్చినా సరే
నువ్వు ఆ పాపంలో నుంచి విడిపింపకూడదు. అలాగైతే మనం ఏదో బాధపడి 1 కేజీ బంగారం ఎవరో కూడ పెడతారు. అలాగే కోటీశ్వరు మనకన్నా ముందు పరలోకి వెళ్ళిపోతారు. మరి ఇటు తిరగక్కర్లేదు. అందుకన్నా ముందు ముఖేష్ అంబానీ వెళ్ళిపోతారు మన దేశంలో. కాబట్టి యేసు ప్రభువు వారు అక్కడ పేతురు ఏమన్నాడంటే, పితృపారపర్యమైన మీ వ్యర్థ ప్రతిని విడిచిపెట్టి వెండిని బంగారం నుంచి మిమ్మల్ని విమోచించలేదు. పూర్వకాలంలో మనం చూస్తే వెండి ఇచ్చి దాసులు కొనుక్కునేవారు. యోసేపు మనం చూస్తాం, ఎన్ని నాణాలకి ఆయన అమ్మబడ్డాడు? 30 అనుకుంటున్నాను, 20 కొన్ని నాణాలకి ఆయన అమ్మబడ్డాడు. ఇప్పుడు ఆయన విడిపించాలంటే ఏం చేయాలి? అదే నాన్న ఇచ్చిస్తే ఆయన విడిపించబడతాడు. మరి మన పాపం నుంచి మనం విడిపించబడాలంటే నువ్వు ఎంత వెండి ఇచ్చినా, ఎంత బంగారం ఇచ్చినా నువ్వు విడిపించబడా లేవు. మరి ఎలా విడిపించబడతావంటే అమూల్యమైన క్రీస్తు రక్తము చేత విడిపించబడ్డా అన్నాడు. అంటే యేసు క్రీస్తు వారి రక్తం ఎంత విలువైందో నీవంత విలువైన వాడివి. అందుకే ఆయన ఆవేదన ఏంటంటే, నువ్వు నశించిపోకూడదు, నువ్వు ఈ లోకంలో ఉండిపోకూడదు, నువ్వు ఆయనతో పాటు పరలోకం రావాలని యేసు ప్రభు యొక్క రక్తాన్ని ఈ లోకంలో చిందించాడు ఆయన. నువ్వు ఎంత విలువైనవాడు అంటే, వెండి కంటే, బంగారం కంటే, ఈ లోకంలో ఉన్న ఆస్తుల కంటే దేవునికి అంత ప్రాముఖ్యమైనవాడు నువ్వు. మరి నువ్వేమనుకుంటున్నావు? నేను విలువైన అనుకుంటున్నావా? లేకపోతే నేను మరి 100 మంది అంటారు కదా, ఎందుకు పుట్టానో తెలీదు, ఎందుకు చచ్చిపోతానో తెలియదు, ఎందుకు బతుకుతున్నో తెలియదు అంటారు. అందుకు నువ్వు ఈ లోకంలోకి నీ జీవితం ఎంత విలువైనదంటే అమెరికన్స్ డాలర్స్ కన్నా విలువైంది నీ జీవితం. అమెరికన్ డాలర్ విలువైందా, లేకపోతే రూపాయి, మన రూపాయి విలువైందా? అమెరికన్ డాలర్ విలువైంది. కానీ ఇద్దరు జీవితాలు పెట్టేటప్పుడు ఎవరి జీవితం విలువైందంటే ఇద్దరు జీవితాలు విలువైనవే. దేవుడి దృష్టిలో అందరూ కూడా విలువైన వారే. మనం ఏం చేస్తామంటే ముసలి వాకింగ్ చెప్పాం, వయసు వాళ్ళు చెప్తాం, మధ్య వయసులో చెప్పడం మానేస్తాం, లేకపోతే ఎవరో రోగం ఉంటే వాళ్ళు చెప్పడం మానేస్తాం. దేవుడికి అలా కాదు, దేవుడికి అందరూ కూడా సమానమే. కాబట్టి ఇంకా ఎందుకు విలువైన వారం అంటే మనలో ఆత్మ ఉంది. ఏముంది? ఏముందండి? అందుకే ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో ఏమన్నాడు దేవుడు? చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను. సరిపోతుంది, అక్కడ సరిపోద్ది. అక్కడ మన దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయదము. ప్రతి బిడ్డకి కూడా ఆత్మను ఇచ్చేది ఎవరు? దేవుడే. ఆత్మ లేకపోతే మనిషి బ్రతికే అవకాశము లేదు. శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మ మాత్రమే జీవింప. కాబట్టి ఆత్మ, నీలో ఉన్న ఆత్మ ఎంత విలువైనదంటే నువ్వు పరలోకం వెళ్ళాలని యేసుప్రభు నీ లోకాన్ని పంపించేంత విలువైనది అది. కాబట్టి ఆ విలువైన ఆత్మని నీవు దేవుడి దగ్గర చేర్చాలంటే ఆయన ఆవేదన మనకి అర్థం కావాలి ప్రియులారా. ఇంకా చెప్తున్నాడు చూడండి, కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 13-14 వచనాలు. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 13-14 వచనాలు. నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. దేవుడు నీలో ఆత్మను ప్రవేశపెట్టాడు, నీ శరీరాన్ని నిర్మించాడు. ఈ భూమి మీద వింతల్లో అతి ప్రాముఖ్యమైన వింత ఏదంటే హ్యూమన్ బాడీ. నీ కళ్ళు ఎన్ని కోట్లతో సమానం అంటే ఎవరు చెప్పలేము. కెమెరా మహా అయితే ఇక్కడి నుంచి బాగోవలసిన సాడులు తీయగలదు, కానీ ఇక్కడి నుంచి నువ్వు ఆకాశాన్ని ఫోటో క్లారిటీగా తీయలేదు అది. కానీ నీ కన్ను అంత క్లారిటీగా చూడగలుగుతుంది. అంటే దేవుడు నీకు ఏర్పరిచిన ప్రతి అవయవం అనేది చాలా విలువైనది. కాబట్టి దాన్ని బట్టి ఆలోచన చేయండి, ఆయన ఎంత ఇంటెలిజెన్స్ పవర్ ఉందో, ఆయన ఎంత శక్తిమంతుడో, ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉందో. కాబట్టి నిన్ను వదులుకోవడానికి ఇష్టం లేదు ఆయనకి. అందుకే ఆదామును కూడా దేవుడు తోటకి వెళ్ళగొట్టినా సరే వాళ్ళకి విడిచిపెట్టాడా?
విడిచిపెట్టలేదు. వాళ్ళ ద్వారా సంతానం కలిగించాడు. అలా తీసుకొచ్చి మళ్ళీ క్రీస్తు ప్రభుని ఆ దారిలోనే తీసుకొచ్చాడు. కాబట్టి దేవునికి నీవు నేను చాలా ప్రాముఖ్యమైన వారు. ఇంకా అంటాడు మత్తయి సువార్త 10:45 వచనంలో యేసుక్రీస్తు వారు ఒక మాట అంటున్నారు. మత్తయి సువార్త 10:45 వచనంలో 42 ఉందా? చదవండి. మరియు శిష్యుడని ఎవడు 10:42 45 ఉంటుంది కదా? ఓకే, సరిపోదు. అయితే యోహాను సువార్త 13 ఒక మాట వద్దు, చదవద్దు. యేసు ప్రభువులో శిష్యులందరూ అనుకుంటారు అన్నమాట, ఎవరు నాలో గొప్ప అనుకుంటారు. అప్పుడు మన కథ తెలిసిందే. యేసు ప్రభు ఏమన్నారు? ఎవడైనా అధ్యక్ష పదం వాసిస్తే, దొడ్డ పని ఆశిస్తే ముందు ఏం చేయాలో పరిచారము చేయాలి. కాబట్టి ఈ లోకంలో నువ్వు నేను దేనికి వచ్చావంటే పరిచారం చేయడానికి వచ్చావు తప్ప పరిచారం చేయించుకోవడం రాలే. కానీ యేసుప్రభువుకి అవకాశం ఉంది, పరిచారం చేసుకునే అవకాశం. కానీ ఆయన పరిచారం చేసి నీ కొరకు నా కొరకు ఆయన తన ప్రాణాన్ని కూడా విడిచిపెట్టాడు. కాబట్టి నువ్వు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తివి. నీ జీవితం ఈ బంగారము డైమండ్స్ కన్నా, ఈ లోపల ఉన్న ప్రతి భౌతిక సంబంధానికన్నా ఈ యొక్క ఆత్మ చాలా విలువైనది అని తెలుసుకోవాలి. ఇంకా మనం చూస్తే ఎందుకు దేవుని ఆవేదన అంటే, నీవు దేవుని యొక్క అద్భుతమైన సృష్టివే. ఏంటి రెండో పాయింట్? నీవు దేవుని యొక్క అద్భుతమైన సృష్టివే. అదేంటంటే సృష్టి అంతట్లో నేను అద్భుతం ఏంటంటే అనొచ్చు మీరు. నిజంగా మీరు అద్భుతమే. చూడండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18 వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18 వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్ప ప్రకారం కనెను. చూడండి, ఆయన తన సృష్టించిన వాటిలో భూమి, ఆకాశము, సూర్యుడు, నక్షత్రాలు అన్నింటిలో కన్నా హూ ఇస్ ద ఫస్ట్ అంటే, ఎవరు ఫస్ట్ అంటే నీవు నేనే. నువ్వు ఒక అద్భుతమైన సృష్టివే. నీ యొక్క ఆత్మ చాలా విలువైనది. ఎందుకంటే నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చావు. దేవుని ఆత్మ నీలో నాలో ఉంది కాబట్టి ఆ దేవుడి యొక్క అద్భుతమైన సృష్టి మనం కాబట్టి ఆ ఆవేదన దేవునికి ఆవేదన కలుగుతుంది. అందుకే దేవుడు మనల్ని అక్కడ రావాలని కోరుకుంటున్నాడు. ఎక్కడికి? పరలోకం రావాలని కోరుకుంటున్నాడు. ఇంకా చూస్తే మత్తయి సువార్త 19వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 4వ వచనం. ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించాడు. దీని నిమిత్తం పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకున్నాడు. సరిపోతుంది. అంటే దేవుడు ఈ అద్భుత సృష్టిలో మొట్టమొదటిగా వివాహం కలిగిన మనం సృష్టించాడు. అంటే దేవుడు ఆదాముని చిన్న పిల్లలా సృష్టించలేదు. ఎలా చేశాడు? ఒక సంపూర్ణమైన మానవుడిగా తయారు చేశాడు. ఎవరికి సాధ్యం చెప్పండి? ఇప్పుడు కూడా శాస్త్రాలకు అర్థం అవుతుంది. ఆ లోపల పిండంలో బిడ్డ ఎలా తయారవుతుంది దానికి ఇప్పటికీ అర్థం అవుతుంది. ఎందుకంటే ఆ సృష్టి నీవు నేను అందుకునేది కాదు. ఆ కళ్ళు కానీ, ఆ ముక్కు కానీ, అసలు ఆ శరీరం అనేది ఎలా ఫామ్ అవుతుంది అనేది ఎవ్వరు కూడా కనిపెట్టలేకపోతారు. అంత గొప్ప అద్భుతమైన సృష్టి నీవు నేను. కాబట్టి ఎందుకు కూడా దేవుడికి ఆవేదన ఉండదా? నీ ఇంట్లో చాలా కాస్ట్లీ బంగారం ఉందనుకో, నెక్లెస్ ఎక్కడ పెడితే పెట్టేస్తావా? పడిపోతే వెతుకుతాం బ్రదర్, ఎదుగుదామా? మొత్తం స్టేషన్లో కంప్లీట్ ఇస్తాము. దొరకకపోతే ఇల్లంతా కాదు ఊరంతా ఎదిగేస్తాము. ఎందుకంటే దానికి అంత విలువ ఉంది. మరి దేవుడికి నీవు ఎంత విలువ అంటే నీవు అద్భుతమైన సృష్టి ఆయనకి. కాబట్టి నీకు చాలా విలువ ఉంది ప్రియులరా. అందుకే యేసు ప్రభువు లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచనం అంటున్నాడు కదా, ఆ వాక్యము శరీరధారియే కృపాసంత సంపూర్ణుడే మన మధ్య నివసించాడు. ఎందుకు నివసించాడు ఆయన అంటే, ఎందుకు వచ్చాడంటే నీ కొరకు నా కొరకు మాత్రమే. ఈ అద్భుతమైన సృష్టిలో సృష్టికర్తే ఒక మానవుడిగా రావాల్సిన పరిస్థితి. ఎందుకంటే నిన్ను నన్ను ఆయన విడవలేకపోతున్నాడు. నువ్వు పాపంలో నశించుకోవడం దేవుడికి ఇష్టమో లేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే తన కుమారుని పంపడి లోకానికి. ఇంకా చూస్తే ఎందుకు దేవునికి ఆవేదన అంటే,
నీవు రక్షింపబడాలి. ఏమవ్వాలట? రక్షింపబడాలి. రక్షింపబడకపోతే నీ ఆత్మ ఎక్కడికి వెళ్దావు? దేవుడి దగ్గరికి వెళ్ళే అవకాశము లేదు. రక్షింపబడాలంటే మనకు ఒక బ్యూటిఫుల్ వెర్స్ ఉంది బైబిల్లో, యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని పుట్టిన వారిని విశ్వాసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించును. పిల్లరా, నీవు రక్షింపబడాలి కనుకే దేవుడు లోకాన్ని అంత ప్రేమించాడు కనుకే ఆయనకు ఆవేదన రక్షింపబడాలి. ప్రతి ఒక్కరు అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నువ్వు రక్షింపబడాలంటే ఆయన ఆవేదన ఏంటంటే నువ్వు పాపలు నశించకూడదు. అందుకే మనందరం ఏం చేస్తున్నాం? అందుకే రక్షణ సువార్తను ప్రకటిస్తున్నాం. లేకపోతే 10 మందికి అమ్మ దేవుడు నమ్మకం ఎందుకు చెప్తున్నాం? రక్షింపబడాలి. రక్షింపబడకపోతే ఏంటి అంటే నెక్స్ట్ ఉండే ప్లేస్ అతి భయంకరమైనది. చలేస్తుంది, బాగా చలి వణికించేస్తుంది. 0 degrees అయింది. ఇది ఇక్కడ ఎవరు కోట్ లేకుండా లేకపోతే దుప్పటి లేకుండా ఉండగలరు? ఖచ్చితంగా ఉంటారు కానీ చలేస్తుంది. ఇలా ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఉండాలి వద్దా? ఇప్పుడు బిల్డింగ్ ఉంది కాబట్టి ప్రొటెక్షన్ ఉంది. వర్షం పడుతుంది, బాగా మీటింగ్ అవుద్దా? ప్రొటెక్షన్ ఏముంది? ఉందా లేదా? మరి మనిషి ఆత్మ ప్రొటెక్షన్ ఏంటి? వాక్యమే. మనిషి ఆత్మ ప్రొటెక్షన్ ఏంటండి? వాక్యమే. వాక్యం ద్వారా మాత్రం ఒక వ్యక్తి రక్షింపబడగలడు. కాబట్టి దేవుని ఆవేదన ఏంటంటే నీవు నేను రక్షింపబడాలి. ఇంకా చూస్తే మరి రక్షించవచ్చు కదా డైరెక్ట్ గా. ఆదాము పాపం చేసినప్పుడు పోలే నా కొడుకు వరకు క్షమించవచ్చు కదా. ఎందుకు మరి క్షమించలేదు దేవుడు? ఎందుకు ఆ తోట నుండి వెళ్ళగొట్టేశాడు? ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు. ఎవరు? న్యాయవంతుడు కాదు. నువ్వు బండి మీద వెళ్ళావు అనుకో, నీ కొడుకు ఎస్ఐ అనుకో, నీ హెల్మెట్ లేకపోతే ఏం చేస్తాడు నీ కొడుకు? వదిలేస్తారు గారు లేదా? అమ్మ వెళ్ళిపోయామ్మా, నీకే నేను చూసుకుంటున్నాను. కానీ దేవుడు అలాగంటాడు, నువ్వు నా కోసం బాగా పనిచేస్తావు కాబట్టి ఈ విషయంలో క్షమిస్తాను అలాగన్నా ఆయన. దేవుడు న్యాయవంతుడు. ఆదాము చేసిన పాపము మనం అలాగ చేస్తూ కంటిన్యూ చేయడం వల్ల ఆ పాపాన్ని దేవుడు అంటే ఎక్స్క్యూజ్ చేయలేదు. దానికి పర్యావసానం ఏంటంటే యేసు ప్రభు. సృష్టికర్తను దించాల్సి వచ్చింది భూమి మీదకి. పాపం కొరకు ఎవరు వచ్చారు భూమి మీదకి అంటే పాపం ఈజ్ ఈక్వల్ టు యేసుక్రీస్తు మరణమే. కాబట్టి ఆ పాపం నుంచి రక్షింపబడాలి. కాబట్టి దేవుని ఆవేదన అంటే ఎవరు నశించకూడదు. అందుకే యేసు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు లోకమునకు వచ్చాడు. ఆయన నశించిందని వెతికి రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఆ నశించిన వారిలో నీవు నేను ఉంటే ఖచ్చితంగా దేవుని నశించకూడదు. దేవుడికి ఇష్టమో లేదు పిల్లరా. అందుకే అన్న రోమపత్రిక 6:23 ఒక మాట ఉంది కదా. రోమపత్రిక 6:23 పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. సరిపోతుంది. పాపం వల్ల వచ్చే జీతం ఏంటంట? కొద్దిగా పనిచేసి వచ్చాము, సాయంత్రం కూలి ఇవ్వదు అనుకో, ఎలా ఉంటుంది? బలైన పనికి వెళ్ళామంటారు, అవును కాదు? పాపం చేస్తే వచ్చే జీతం ఏంటి? మరణం. అంటే మనం ఎలాగో చచ్చిపోతాం అనుకోవాలి. మరణం, రెండవ మరణం. అంటే నువ్వు ఎప్పుడు చూడలేనిది. లాజరు ధనవంతుడు ఉన్నారు కదా, ధనవంతుడు చూసే ప్లేస్ అది. ధనవంతుడు బాధపడే ప్లేస్ అది. అయ్యా ఒక చుక్క వాటర్ నా కొరకు వెయ్యి అనే లాజర్ని అడుక్కునే ప్లేస్ అది. ఆ ప్లేస్లోకి నీవు నేను వెళ్ళకూడదనే యేసు ప్రభు ఈ లోకానికి ఆయన పంపించి నీవు రక్షింపబడాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడే ఉన్నాడు. పాపం ఈజ్ ఈక్వల్ టు మరణము. కాబట్టి ఆ మరణం నుంచి నువ్వు తప్పించబడాలంటే నీవు నేను ఖచ్చితంగా యేసుక్రీస్తు రక్తము చే కడగబడాల్సిన అవసరత ఉంది. ఇంకా చూస్తే ఇంకా మూడో పాయింట్ తెలియజేస్తాను. 4వ పాయింట్ చూస్తే 4వ పాయింట్ ఏంటంటే దేవుని సంకల్పంలో నీవు ఉన్నావు. నమ్ముతారా? దేవుని సంకల్పం నీవు నేను ఉన్నావు. ఎఫెసీయుల పత్రిక 1:4-6 చదివినప్పుడు ఎట్లాగా
తన ప్రియులను తన పుస్తకం మనకు అనుగ్రహించిన తన కృపామయముకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమే దయాశక్తులు చొప్పున యేసుక్రీస్తు ద్వారా కుమారులు కావాలని దేవుడే కోరుకున్నాడు నేను నన్ను. మరి ప్రాముఖ్యం కదా. ఆయన ఆవేదన ఏంటంటే నీవు నేను పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలనేది ఆయన ఆవేదన. అందుకే మనకు ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు, ఒక బోధన ఏర్పాటు చేశాడు. బోధలో దేవుని వాక్యాన్ని మనకు ఇచ్చాడు. ఆ వాక్యం ద్వారా మనం ఏమవ్వాలని కోరుకుంటున్నాడు? సంపూర్ణ అవ్వాలని కోరుకుంటున్నాడు. ఆ సంపూర్ణత పొందితేనే నువ్వు పరలోకం వెళ్తారని మనకి సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మొదట ఏం చెప్పానంటే నువ్వు చాలా ప్రాముఖ్యమైన వాడివి. అందుకే దేవుని నువ్వు కావాలని కోరుకున్నాడు. దేవుని ఆవేదన అది. దేవుడు ఎందుకు ఆవేదన చెందుతున్నాడంటే నీవు అద్భుతమైన సృష్టివి కనుక దేవుడు ఆవేదన చెందుతున్నాడు. నువ్వు నేను లేకపోతే రక్షణ పొందాలండి. మూడోది ఏంటంటే నీవు రక్షింపబడాలనేది దేవుని యొక్క ఆవేదన. నాలుగోది అంటే దేవుని సంకల్పంలో నీవు ఒక ఆలోచన కలిగిన వ్యక్తి. లేకపోతే దేవుని ఆలోచన మీద ఉంది. ప్రతి వ్యక్తి మీద దేవుని ఆలోచన ఉంది. అది పెంచగాడైనా, పేదోడైనా, డబ్బునైనా, ధనవంతుడైనా, ఎవరైనా సరే, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఎవరైనా సరే, ఖచ్చితంగా దేవుని యొక్క ఆలోచన ప్రతి వ్యక్తి మీద ఉంటుంది. ఇంకా చూస్తే దేవుడు ప్రతి వ్యక్తిని ప్రేమిస్తాడు. ఏం చేస్తాడు? ప్రతి వ్యక్తిని కూడా దేవుని ఆలోచన అంటే ప్రతి వ్యక్తి కూడా పరలోకము వెళ్ళాలి. చూస్తాం యోహాను సువార్త 4వ అధ్యాయం ఏమంటారు? మనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయము అంటే మన మైండ్ సెట్ ఎలా ఉంటుందో, యేసు మైండ్ సెట్ ఎలా చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము యేసు ప్రభువు అక్కడ అంటే స్పీడ్ చెప్పేస్తాను. యూదుడై ఉన్నాడు. ఆయన అక్కడ బావి దగ్గరికి వెళ్ళేటప్పుడు, అయ్యా నువ్వు యూదుడివి, మమ్మల్ని ఇది నీళ్ళు వచ్చాను అడిగింది ఆవిడ. వాస్తవానికి సమరయ స్త్రీ యొక్క జీవితము చాలా దుర్భరమైన జీవితం కలిగి ఉంది ఆవిడ. అయినప్పుడు కూడా యేసు ప్రభు ఏం చేశాడు? ఏం చేయడానికి వెళ్ళాడు? ఆవిడ మార్చడానికి వెళ్ళాడు. నేను చెప్పండి, నిజంగా మనం నిజంగా వెళ్ళి ఒక వ్యభిచారి దగ్గర వాక్యం చేసేవాళ్ళం. పాపం చేస్తుందో తెలుసు మనకి, కానీ మార్చడానికి ఒక ప్రయత్నం ఏం చేస్తామా? చెయ్యం. కానీ క్రీస్తు ప్రభు గారు ఆవిడని ఫోకస్ చేశాడు. ఎందుకంటే ఆవిడ ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది. శిష్యులందరూ అనుకోరు ఆవిడని వదిలేసారు, లోపలికి వెళ్ళిపోయారు, ఊరు లోపలికి వెళ్ళిపోయారు. కానీ యేసు ప్రభు మాత్రము ఇక ఈవిడ ఆత్మగా రక్షించాలి ఈ రోజు ఫిక్స్ అయిపోయాడు. కాబట్టి శిష్యులు అడుగుతున్నారు, భోజనం మరి నీకు భోజనం ఏంటంటే నాకు ఇంకో భోజనం అంటారు. ఆ భోజనం ఏంటి కదా? ఆయన వాక్యమే. ఆయన ఎలాగైనా రక్షించాలని చూశాడు. అందుకే అంటాడు చూడండి, ఎలాగ మాటలు పెట్టాడంటే చూడండి 4వ అధ్యాయము 7వ వచనం. సమరయ స్త్రీ ఒకరికి నీళ్లు చేదుకు అక్కడికి రాగా యేసు నాకు దాహానికి ఇమ్మని అడిగాను. సింపుల్ గా అడిగాడు, అమ్మ నాకు దాహం వేస్తుంది, కొంచెం వాటర్ ఇవ్వమన్నాడు. ఆయన శిష్యులు 10వ వచనం. అందుకు యేసు నీవు దేవుని వలన నాకు దాహమని అడుగుచున్నవాడెవడు? అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు అంటాడు. అప్పుడు ఆయన నీకు జీవజలం ఇచ్చిన నా మీద చెప్పినావు. భౌతిక సంబంధమైన ఒక జలానికి జీవజలానికి దేవుడు ఏం చేశాడు? లింక్ చేసి వాక్యాన్ని చెప్తున్నాడు ఆవిడకి. చెప్పండి, నిజంగా చెప్పండి. మనం నిజంగా ఒక వ్యక్తి పాపం చేస్తే మనం వెంటనే తీర్పు ఇచ్చేస్తాం తప్ప మార్చడం ప్రయత్నం చేస్తాం. ఆ ఆత్మ విలువ నీకు నాకు అర్థం కాదు, కానీ క్రీస్తు ప్రభువుకి అది తెలుసు. అందుకే ఆయన చాలా జాగ్రత్తగా, చాలా నెమ్మదిగా, చాలా అద్భుతంగా ఆవిడకి ప్రసంగించాడు. చివరికి ఆమె ఏమైందంటే చూడండి, ఆమె మాట ఏమంటుందో 27వ వచనం. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుతూ చూచి ఆశ్చర్యపడిరి. ఎందుకు ఆశ్చర్యపడ్డారు? ఎవరు ఆ స్త్రీతో ఎవరో మాట్లాడరు వాస్తవానికి. ఎవరో ఆ ఊర్లో ఆవిడకి పట్టించుకోరు. కానీ ఈయన మాట్లాడేసరికి శిష్యులకి ఏమైంది? కొంచెం ఆశ్చర్యం కలిగింది. నీకేమి కావాలి, నేను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావు అని ఎవడనూ అడగలేదు. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. సరిపోతుంది. తన కొండ విడిచి
విడిచిపెట్టింది, ఊర్లోకి వెళ్ళి రక్షణ సువార్తను ప్రకటించింది. ఆవిడ ఎంత విలువైనదో క్రీస్తు ప్రభు వారికి అర్థమైంది. మనకైతే ముసలిదే కదా ఏమంటుందని వదిలేస్తాం. కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, మనం కాదు కొంతమంది సేవకులు ఎలా ఆలోచిస్తారు, ఈవిడ చెప్తే నాకే వస్తుంది అదే కదా, పెన్షన్ అయినా పిల్లలకి ఇచ్చేది నాకే వస్తుంది, కాను కూడా ఇవ్వదు అనే ఆలోచన కలిగి కొంతమంది ఉంటారండి. కానీ దేవునికి అలా కాదు. ప్రతి ఆత్మ దేవునికి విలువైనదే. ఏ ఆత్మని దేవుడు నశించుకోవడం దేవునికి ఇష్టమో లేదు. నువ్వు బాధలో ఉంటే, ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా వెళ్తే దేవుడు రక్షిస్తాడేమో, మనకు అవకాశం ఉందేమో, ఖచ్చితంగా వెళ్ళి మనం ఏం చేయాలా? సువార్తను ప్రకటించాలి. చివరి పాయింట్గా, ఎందుకు దేవుడి యొక్క ఆవేదన ఉంది, దేవునికి ఎందుకు ఆవేదన ఉందంటే, నీ కొరకు క్రీస్తు ప్రభుని లోకానికి పంపించాడు. ఆ మాట చూద్దాం ఒకసారి. 1 పేతురు 1వ అధ్యాయము 13వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ మనస్సును నడుము కొట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. సరిపోతాం. అక్కడ చెప్పుకుంటూ వస్తే ఏం చెప్తున్నానంటే, మీరు పరిశుద్ధ, యేసులో దేవుడు పరిశుద్ధుడు, మీరు కూడా పరిశుద్ధులే అని చెప్పి వస్తూ కింద అంటాడు 16 వచనంలో 18 వచనంలో ఇంత మనం చదువు. విడిచిపెట్టి వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విరోధించబడలేదు కానీ మీరు ఎరుగుదురు కదా. అంటే దేవుడు ఏం కోరుకున్నాడు? నీవు నేను పరిశుద్ధంగా ఉండాలని క్రీస్తు ప్రభుని లోకానికి చంపించడానికి కూడా ఆయన వెనకాడలేదు. నీ బిడ్డనే 10 మంది బాగుపడతారంటే నువ్వు చంపడానికి సిద్ధపడతావా? మనం సిద్ధపడతాం కదా. కానీ దేవుడు సిద్ధపడ్డాడు. క్రీస్తు ప్రభుని లోకానికి పంపించడానికి ఆయన సిద్ధపడ్డాడు. రోమిలు కొడుతున్నారు. ఎన్ని దెబ్బలు కొట్టేశారంటే వీపంతా ఏమైపోయిందంటే దున్నపడిపోయింది, రక్తం కారేస్తుంది. పైనుంచి దేవుడు చూస్తున్నాడా లేదా? ఒక్క సెకండ్ టైం ఇస్తే ఎదుగుద్ది. యేసు ప్రభువుకి జస్ట్ ఒక మాట అంటే ఆయనకి ఎంత శక్తి ఉంది? చాలా శక్తి ఉంది. సముద్రాన్ని అల్లా ఆగిపోతుంటే పేదల శిశు భయపడిపోయే, బాబు ఏమైపోతుంది అంటే యేసు ప్రభు అంటున్నాడు, సముద్రమా నిమ్మలము అన్నాడు. అంతే, ఏమైపోయింది? అంత శక్తి ఉన్న ఆయన ఎందుకు అక్కడ లొంగిపోయాడు? మన కోసం అనిపించలేదా? కాబట్టి ఇంకా నీ పరిశుద్ధతని కొనసాగించుకోకుండా, పరిశుద్ధతలో లేకుండా ఉంటే ఎంత దేవునికి ఆవేదన అది. కాబట్టి ఆ ఆవేదనకి మనం కలిగించకూడదు. ఇంకా చూస్తే ముగిస్తాను. మత్తయి సువార్త 26:38 చివరి వచనం. మత్తయి సువార్త 26:38. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండునని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. సరిపోతుంది. ఏమన్నా యేసుప్రభు అంటున్నాడంటే ఆయన, అయ్యా నీ చిత్తమైతే కానివ్వు. అయితే ఆయన కూడా బాధ ఉండదు. మనిషి అన్నాక ఎవరికైనా బాధ ఉంటుంది. కానీ యేసుప్రభు మాత్రం 100% మానవుడు, 100% దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ బాధ ఎలా ఉంటుందో యేసుప్రభు ముందే తెలుసు. అందుకే అంటున్నాడు, ఆ గిన్నె నాకు తొలిపోను, కానీ అయితే నా చిత్తము కాదు, నీ ఇష్ట ప్రకారమే చెయ్యాలి. అయినా అతనికి ఇష్టము ఉన్నప్పటికి కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుప్రభు మన కొరకు సిద్ధపడ్డాడంటే నీవు నేను ఎంత ప్రాముఖ్యమైనది. కాబట్టి దేవుని ఆవేదన ఎందుకంటే, ఒకసారి నేను చెప్పి ముగించేస్తాను. ఎందుకు దేవుని ఆవేదన కలిగిందంటే ఆయనకి నువ్వు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తివి. ఎందుకు దేవుని ఆవేదన అంటే నీవు అద్భుతమైన సృష్టివి. ఎందుకు దేవుని ఆవేదన? నువ్వు రక్షింపబడాలి. నీ ఎందుకు దేవునికి ఆవేదన కలుగుతుందంటే ఆ రక్షింపబడి నువ్వు ఆ పరిశుద్ధతనే కొనసాగించుకోవాలి. అలా కొనసాగించుకుంటే
ఆ దేవుని ఆవేదన అర్థం చేసుకున్న వారిలో నీవు నేను ఖచ్చితంగా ఉంటాము. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాల సమయమున ఆయన ఆవేదన అర్థం చేసుకున్న వారైతే, ఆయన హృదయాన్ని మీరు అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఆయన చెప్పినట్టుగా, ఆయన ఎలాగైతే వాక్యంలో చెప్పాడో, యేసుప్రభు ఏమన్నాడంటే ఆయన చివరి మాటల్లో, తండ్రి వీరేమి చేయించున్నారు వీరు ఎదురన్న మాట అన్నాడు. కాబట్టి మన జీవితాలు కూడా పరిశుద్ధంగా జీవించి క్రీస్తు ప్రభు చెప్పిన బ్రతకగలిగితే నిజంగా ఆయన ఆవేదన అర్థం చేసుకున్న వారిగా మనం ఉండాలని, అలాగే అత్యంత కలిగి లోకంలో జీవిస్తూ అనేకులకి దేవుని ఆవేదన తెలియజేయాలని నేను ప్రాంతపూర్వకంగా మీ అందరూ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సమయం ఎక్కువ నన్ను క్షమించమని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.